మొబైల్ అనే ఈ పొటెన్షియల్ వెపన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయరు దయచేసి. మేకింగ్ లవ్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్. నిజంగా చెప్పాలంటే వ్యభిచారం ఒక చిన్న ఆశతో స్టార్ట్ అయిపోయి అది ఆశయం అయిపోయింది. ఇవాళ ద వాల్యుయేషన్ ఆఫ్ గే డేటింగ్ యాప్ దాని వర్త్ $620 మిలియన్ ఉందంటే నమ్ముతారా? షేర్ ప్రైజు సుమారు 60% పెరిగింది ఒక్క రోజుల. ఆ ఆపర్చునిటీని పట్టుకొని డ్రిల్ చేసి బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ పోతున్నది సభ్య సమాజం అనేది నాకు అర్థం చెప్తుంటేనే నాకు సిగ్గవుతున్నది. ఇప్పుడు జీ జనరేషన్ అని అంటున్నాము, ఇక నెక్స్ట్ ఏం జనరేషన్ అంటాము. ఇంకా హైలైట్ ఏంటంటే మెట్రో సిటీస్ కంటే ఎక్కువ టైర్ 2 సిటీస్లో ఎక్కువ ఉన్నదంట. యువతను ఒక ఫోకల్ పాయింట్లకు తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది. ఇవాళటి చిట్టాగారు మనం తీసుకొని చూస్తే మీకు వెనుక కనబడుతున్నది. గిరీష్ ఇదేంది మంటలు లేపుతున్నావు, లవ్ సింబల్ పెట్టినవు, ఇది ఏమంట, అగ్నిమంటనా లేకపోతే ఏమంట ఇది అనేది అర్థమైతలేదు. నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని చెప్పి మాట్లాడుతున్నావు. టీనేజర్లకు అందరూ దేనికి బానిస అవుతున్నారు? తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలా? మన చేతులను నడుస్తున్న ఈ మొబైల్ ఫోన్ దీనివల్ల లాభాలు ఎంత, నష్టాలు ఎంత, ఎక్సెట్రా ఎక్సెట్రా. అండ్ ఐఎమ్ నాట్ హియర్ టు టీచ్ ఫిలాసఫీ ఫ్రెండ్స్. ప్రతిసారి నేను క్లియర్ కట్గా చెప్తా, చిత్రగుప్త్ ఈజ్ నాట్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ది బ్రెయిన్. వీ కాంట్రిబ్యూట్. వీఆర్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ది సొసైటీ. కాంట్రిబ్యూషన్ మా ప్రధాన లక్ష్యం. సో ఆబ్వియస్గా ఇక నేను డీటెయిల్గా పోదలుచుకున్న ఈ టాపిక్ మీద. సో ఈ నరుడా ఓ నరుడా ఏమి కోరిక అని చెప్పి మీరు మాట్లాడుతున్నప్పుడు డేటింగ్ యాప్స్ మీద మనం అన్నీ మాట్లాడుంటాం. సో నేను డైరెక్ట్లీ చిట్టాలకు వెళ్ళిపోతున్నా. డేటింగ్ యాప్స్ మీద మనం మాట్లాడుతున్నప్పుడు నేను అందుకే ఆ క్యాప్షన్ కూడా అదే పెట్టిన. నరుడా ఓ నరుడా ఏమి కోరిక. మీ కోరిక ఏంది? నీకేం కావాలి? నీకు ఎస్కాట్ ఎక్కడ కావాలా? నీకేం కావాలా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ ఇది నడుస్తుంది. వెన్ ఐఎమ్ సేయింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, ఇది ఆడ మొగకు కూడా పరిమితం కాలే, ట్రాన్స్జెండర్లకు కూడా ఇది పరిమితం అయిపోయింది. ఇట్లా ఇది ముంగటికి పోతున్నది. సో డీటెయిల్లోకి వెళ్ళిపోయి మనం ఇట్లా చూస్తే ఇవాళ మోడర్న్ లవ్ ఇండియాస్ డేటింగ్ ఇండస్ట్రీ ఏదైతున్నదో కంప్లీట్గా ఒక హల్చల్ సృష్టిస్తుంది. లవ్వే కాకుండా లాఫ్టరే కాకుండా లాంగిటివిటీ కూడా ఇస్తున్నదని చెప్పి ఈ యాప్ యూజ్ చేస్తున్న వాళ్ళు మాట్లాడుతున్నారు. టచ్ వుడ్ నిన్న ఆల్మోస్ట్ నేను ఒక 4-5 అవర్స్ స్పెండ్ చేసిన. థ్యాంక్స్ టు మై ఫ్రెండ్. అన్నా దీని మీద ఒక పెద్ద స్కాండల్ నడుస్తున్నదన్నా, యువత ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళని ఈ గుంజేస్తున్నారన్నా ఈ ఊబిసల, దీని మీద మాట్లాడాలన్నా కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ అవుతుందన్నా, ప్రభుత్వం అప్రమత్తం కావాలన్నా, లేకపోతే యువత దీనికి బానిస అయిపోతారన్నా. ఒక బెట్టింగ్ యాప్ మీద మనం మాట్లాడినప్పుడు ఎంత క్లారిటీగా చిత్రగుప్తు మాట్లాడిందో మీరు అందరు సాక్షులైనరు ఫ్రెండ్స్. సో ఇలా డేటింగ్ యాప్ మీద మాట్లాడడానికి వచ్చింది మన చిత్రగుప్తు. ఈ డిజిటల్ లవ్ ఇండియాస్ డేటింగ్ ఇండస్ట్రీ మీద మాట్లాడాలని అంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది ప్రేమ కంటే ఎక్కువ. సో నేను అందుకనే అక్కడ రాసిన లవ్ మీట్స్ బిజినెస్, లవ్ మీట్స్ బిజినెస్ అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతున్నా. అది మేబీ ఓవర్లాప్ అయి ఉంటుంది. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దాట్. స్ట్రేట్గా కట్ చేసి టాపిక్కి పోతే అసలు ఈ ఇండస్ట్రీ ఏంది, ఇది ఏంది అని ఆలోచిస్తే ఈ ఆన్లైన్ డేటింగ్ మార్కెటింగ్ ఏదైతే కంప్లీట్గా ఉన్నదో, డేటింగ్ యాప్ ఏదైతే ఉన్నదో మనకు రొమాంటిక్ పార్ట్నర్స్ని పరిచయం చేస్తుంది. ఎస్ ఐఎమ్ రైట్. జరసేపు మాట్లాడడానికి నాకు సిగ్గు అవుతుందొచ్చు, నాకు ఇట్లాంటివి అలవాటు ఉండయి. బట్ ఇన్ కేస్ మనం ప్రజలకు నిజాలు నిర్భయంగా చెప్పాలని అంటే మాట్లాడాల్సి వస్తుంది. పొటెన్షియల్ రొమాంటిక్ పార్ట్నర్స్ అంట. ప్రేమతోనున్న రొమాంటిక్ పార్ట్నర్స్ కూడా కాదు. మేము రొమాంటిక్ పార్ట్నర్స్ అంటే ప్రేమ అని అనుకుంటుండే, సినిమాలలో కూడా మనం చూస్తాం. బట్ ఇవాళ ఏంది అని అంటే పొటెన్షియల్ రొమాంటిక్ పార్ట్నర్ అంటే అలా క్రైటీరియా అయింది, నా ఇష్టాలేంది, నా కష్టాలేంది, నేను ఏ రకంగా ఉండాలనుకుంటున్నా, నువ్వు ఏ రకంగా ఇష్టపడుతున్నావు. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ పొటెన్షియల్ వర్సెస్ పర్ఫార్మెన్స్ అని మాట్లాడతారేమో, నాకు అర్థం కాదు కానీ. సో ఈ పొటెన్షియల్ రొమాంటిక్ పార్ట్నర్స్ని పరిచయం చేస్తున్నది ఏంద్రాబాయి అని అంటే ఇగో ఈ డేటింగ్ యాప్లు. మార్కెట్ యుఎస్ అనే ఒక వెబ్సైట్ ఇచ్చిన డేటా ప్రకారం చూస్తే గ్లోబల్ ఆన్లైన్ డేటింగ్ మార్కెట్ ఏదైతే ఉన్నదో దాని సైజ్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ 223.80 బిలియన్ 2032 వరకు టచ్ చేస్తుంది అని అంటే బిజినెస్ ఎంత నడుస్తుందో మీరు చూడండి. యువకులు ఎంత స్పాయిల్ అవుతుండ్రో చూడండి. పైసలు ఎట్లా నీళ్ల పాలు అవుతున్నాయో చూడండి. ఎట్లా నీళ్ల పాలు అవుతాయో కూడా నేను పరిచయం చేస్తా. ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ బిజినెస్ $23.80 బిలియన్ బై 2032. ఆల్మోస్ట్ 2023లో కేవలం $11 బిలియన్ ఉండేది. ఐఎమ్ కమింగ్ విత్ ది డేటా. చిత్రగుప్తు మాట్లాడితే ఆధారాలతోనే మాట్లాడుతుంది. దేవుణ్ణి నమ్ముతాం, ఆ తర్వాత డేటాను నమ్ముతాం అని చెప్పిన మా స్లోగన్
మేము మరవం ఎప్పుడు. 2023లో ఉన్న $11 బిలియన్ పొటెన్షియల్ మార్కెట్ ఇవాళ అది 23.80 బిలియన్కి ప్రొజెక్ట్ అవుతున్నది అని అంటే విత్ అన్ యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ 9.2 CAGR. క్యూములేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్ అని మాట్లాడతాం కదా, 9.2 యావరేజ్ గ్రోత్ రేట్ నుంచి పోతున్నది అని అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీయో మీరు చూడండి. దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తారు వీళ్ళు. ఎట్లా అనంటే అప్లికేషన్, వెబ్ పోర్టల్స్. గ్లోబల్ ఆన్లైన్ డేటింగ్ మార్కెట్ నేను పెట్టిన 2022 నుంచి 2032 వరకు పెడితే అంచెలుగా దీన్ని చూసుకుంటే $23.8 బిలియన్ ఇది పోయేటట్టున్నది. నేను ఆల్రెడీ డేటా చెప్పిన. దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేస్తారు ఈ డేటింగ్ యాప్ని. ఒకటి సోషల్ డేటింగ్ ఉంటుంది, ఒకటి నిష్ డేటింగ్ ఉంటుంది, అనంటే సీక్రెట్ డేటింగ్ ఉంటుంది, పర్టికులర్గా ఉంటుంది నిష్ డేటింగ్, ఇంకొకటి మ్యాచ్ మేకింగ్ ఉంటుంది, ఇంకొకటి అడల్ట్ డేటింగ్ ఉంటుంది. దీన్ని 4 భాగాలుగా డివైడ్ చేసిర్రు, ఫేజ్లో డివైడ్ చేసిర్రు. ఎంత డీప్ స్టడీ అవుతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మన ఆకాంక్షలకు పొటెన్షియల్ రొమాంటిక్ పార్ట్నర్స్, ఇది యాది పెట్టుకోండి మీరు. చెప్తుంటేనే నాకు నవ్వు వస్తుంది, ఇన్ఫ్యాక్ట్ సిగ్గైతుంది. ఎంత ఉన్నదిరా నాయన మార్కెట్ సైజు అని అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 2022 నుంచి 2032 వరకు పోతే టోటల్ మార్కెట్ సైజ్ ఎంత ఉందో మనం మాట్లాడుకున్నాం, గ్రాఫులు పెట్టుకున్నాం, చేసినాం. జర ముంగటికి పోదాం ఫ్రెండ్స్. నేను డీటెయిల్గా పోతలేను, నిజంగా చెప్పాలనంటే నాకే సిగ్గైతుంది ఇండస్ట్రీ మీద మాట్లాడాలంటే. ఓకే, గ్లోబల్ సినారియోలా $23.8 మిలియన్ పొటెన్షియల్ ఉన్నది బిజినెస్ అని చూస్తే ఇండియాలో ఏమున్నది అని చూస్తే గ్లోబల్ మొత్తంలో ఇండియా పెద్దపీట వేస్తున్నది, ఫాస్ట్ మూవ్ అవుతున్నది, చాలా ఫాస్ట్ రేట్ల గ్రో అవుతున్నది. ఇలా చూసుకొని మనం మాట్లాడితే 2017 నుంచి 2029 వరకు నేను డేటా తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్ ఈ బిజినెస్ది. మళ్ళీ ఇంట్లో కూడా క్యాజువల్ డేటింగ్ ఒకటి ఉన్నది మన ఇండియాలో, మ్యాచ్ మేకింగ్ ఒకటి ఉన్నది, ఆన్లైన్ డేటింగ్ ఉన్నది. నేను బ్లూ కలర్లో ఉన్నది, నేనేం చేసిన డేటా కాదు ఇది, అబ్సల్యూట్గా నేను అక్కడ నుంచి కాపీ చేసి పేస్ట్ చేసిన. ఈ డేటా వచ్చేసి మన స్టాటిస్టియా మార్కెట్ డేటా నుంచి, నేను మార్కెట్ ఇన్సైట్స్ నుంచి డేటా తీసుకొని వచ్చిన. బ్లూ కలర్లో ఉన్నది క్యాజువల్ డేటింగ్ పెట్టినరు, మ్యాచ్ మేకింగ్ బ్లాక్ కలర్లో పెట్టినరు, గ్రే కలర్లో ఆన్లైన్ డేటింగ్ పెట్టినరు. ఈ ఆన్లైన్ డేటింగ్ తీసుకున్నా, మ్యాచ్ మేకింగ్ తీసుకున్నా, క్యాజువల్ డేటింగ్ తీసుకున్నా, అది ఏడికి ఎండ్ అవుతుంది, ఏ రూమ్లోకి ఎండ్ అవుతుంది, ఏ రూమ్ల నుంచి ఏ రూమ్ల దాకా పోతుంది, లాస్ట్ మతలబ్ ఏముంటుంది, మీ విఘ్నతకు నేను ఇడిచిపెడుతున్నా. బట్ పొటెన్షియల్ ఆఫ్ ది బిజినెస్ చూడుండ్రి. ఇలా యువకులు ఎక్కడ నాశనం అవుతారో చూడుండ్రి, ఇది ఏడికి దారి తీస్తుందో చూడుండ్రి, ఆలోచించుండ్రి. ఇలా యావరేజ్ ఇండియన్ ఎంత స్పెండ్ చేస్తున్నాడు ఈ అడ్డమైన డేటింగ్ యాప్ల మీద అని అంటే, సేమ్ ఒక క్యాజువల్ డేటింగ్ మీద తీసుకొని వస్తే $0.32. ఇది కంప్లీట్గా నేను US పెట్టిన ఈ గ్రాఫ్ మొత్తము, అంటే వాళ్ళు పెట్టినరు, నేను పెట్టడం కాదు, సారీ. మీరు క్యాజువల్ డేటింగ్ తీసుకొని బ్లూ కలర్ లైన్ చూస్తే $0.32 29 పోతుంది, 2024కి 0.58 పోతున్నది. ఇది అంచెలంచెలుగా వాళ్ళు రేట్స్ కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు, వాల్యూమ్ పెరుగుతున్న కొద్దీ. ఆబ్వియస్గా కదా, వాల్యూమ్ గేమ్ ఉంటుంది. సో అంచెలంచెలుగా 228.4 నుంచి స్టార్ట్ అయిన 2017 $2.34 నుంచి స్టార్ట్ అయిన ఆన్లైన్ డేటింగ్ ఇవాళ $7.75 నుంచి స్టార్ట్ అయిన ఆన్లైన్ డేటింగ్ ఇప్పుడు 2024కి వచ్చేసరికి 0.58 అయింది. అదే మనం మ్యాచ్ మేకింగ్ తీసుకుంటే 28.40 నుంచి వచ్చి ఇప్పుడు అది 9.10కి వచ్చింది. అంచెలుగా ఏదైనా సరే ముంగటికి పోతున్నది, ఇండస్ట్రీ పెరుగుతున్నది. గ్లోబల్ సినారియోకి పైసల జల్లు హరివిల్లు వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఏమనుకుంటారో ఇది చూసుకోండి. ఆశ్చర్యచకితం ఏందనంటే ప్రపంచ స్థాయిలో మన ఏషియా పసిఫిక్ ఏదైతే తీసుకుంటాం కదా, దీని పొటెన్షియలే యాజ్ ఆన్ టుడే మాట్లాడిన $4.3 బిలియన్ ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. డార్క్ పింక్ కలర్లో దాన్ని పోర్ట్రే చేస్తున్నారు. నేను మాట్లాడుతున్న మాట కాదు ఫ్రెండ్స్, మార్కెట్ యూఎస్ డేటానే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా. market.us అనేది అయితే డేటా ఉందో నేను అదే తీసుకొని వచ్చి మాట్లాడుతున్నా, ఆధారాలతోనే చిత్రగుప్త. ఏషియా పసిఫిక్లో పొటెన్షియల్ చూడుండ్రి మీరు. వీడికి ఆగిపోయిందా అని అంటే వీడికి ఆగిపోలే ఈ ఆన్లైన్ డేటింగ్. అసలు ఏంది ఆన్లైన్ డేటింగ్, ఎట్లా మొదలవుతుంది, ఏం జరుగుతున్నది, ఎట్లయితున్నది అని అంటే, బంబుల్ అనే ఒక డేటింగ్ యాప్ ఉన్నది. ఈ బంబుల్ అనే డేటింగ్ యాప్లలో మనం ఇట్లా ఫేస్బుక్ని స్వైప్ చేస్తుంటా పోతుంటాం, ఇట్లా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్ డౌన్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటుంది. సో ఈ బంబుల్ అనే ఒక కంపెనీ పెట్టుడే స్టాక్ మార్కెట్లకు వచ్చుడే IPO ఓపెన్ చేసినప్పుడు 8 బిలియన్ కంపెనీ అయింది ఒక్క రోజుల. షేర్ ప్రైజు సుమారు 60% పెరిగింది ఒక్క రోజుల. రాత్రి అరప్పతిలు అయిపోయారు వీళ్ళంతా. ఇమాజిన్ చేయరు పొటెన్షియల్. బై ది టైమ్ మార్కెట్ క్లోజ్, ద ఫౌండర్ అండ్ ది CEO ఆఫ్ విట్నీ వోల్ఫే ఎవరైతే కంపెనీ ఉన్నదో ఆయన బిలియనర్ అయిపోయాడు. యంగ్ సెల్ఫ్ మేడ్ ఆన్ ది హిస్టరీ. బట్ పర్యాప్త్ క్యా హే, అవుట్కమ్ ఏంది, ఎక్కడ మనం పప్పులకు కాలేస్తున్నాం. దే ఆర్ లుకింగ్ అన్ ఆపర్చునిటీ అండ్ ఫైండింగ్ అన్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీని పట్టుకొని డ్రిల్ చేసి బిజినెస్ క్రియేట్ చేస్తున్నారు.
క్రిప్టో కూడా అట్లాంటిదే ఒకటి ఉండే, నేను ఇక డీటెయిల్కి పోదలుచుకోలే, బట్ ఇవాళ అది బబుల్ అని ప్రూవ్ అయింది. మన ఆన్లైన్ గేమింగ్ యాప్స్ అని అంటాం, మనం బెట్టింగ్ యాప్స్ అని అంటాం, అది కూడా గిట్టనే స్టార్ట్ అయింది. ఒక చిన్న ఆశతో స్టార్ట్ అయిపోయి అది ఆశయం అయిపోయింది. ఇవాళ అది పైసలని యువకులను ఎట్లా మభ్య పెడుతున్నది, ఎట్లా పైసలు పోగొట్టుకుంటున్నారు యువకులు అనేది మనం అంతా చూసినాం. లీగల్గా పోయి మాట్లాడదామా అంటే కేస్ లాల్ కికిన్ అవుతున్నాయి, సైటేషన్స్ వస్తున్నాయి, ద గేమ్ ఆఫ్ స్కిల్ అండ్ ది గేమ్ ఆఫ్ ఛాన్స్ అని చెప్పి మాట్లాడుతున్నాం. మీరు ఏదన్నా తీసుకురండి గేమ్, అది గేమ్ ఆఫ్ స్కిల్ అని ప్రూవ్ చేసే తత్వం నడుస్తుంది కోర్టులలో కూడా. కానీ ఆబ్వియస్లీ ఆధారాలను బట్టి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ని బట్టి కోర్టు తీర్పిస్తారు. Match.com అనే ఈ కంపెనీ, ఇంకొక కంపెనీ, నేను డేటా పెట్టిన ఫ్రెండ్స్ ఇక్కడ. Match.com అనే ఈ కంపెనీ సుమారు 45 బిలియన్ కంపెనీ అయిపోయింది, ఇంక్లూడింగ్ టిండర్. ఇవన్నీ ఇవాళ కంప్లీట్గా టిండర్, హింజే, మ్యాచ్, ఆక్యుపిడ్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫిష్, ద వాల్యుయేషన్ ఆఫ్ గే డేటింగ్ యాప్. గే డేటింగ్ యాప్ చెప్తున్నా నేను, ఆడా మోగా ఇడిచిపెట్టుర్రి. గే డేటింగ్ యాప్, ద వాల్యుయేషన్ ఆఫ్ గే డేటింగ్ యాప్ గ్రిండర్ అని ఒకటి ఉన్నది. గ్రిండర్ అనే ఒక మన ఏమంటారు గే డేటింగ్ యాప్, దాని వర్త్ $620 మిలియన్ ఉందంటే నమ్ముతారా? ఎక్కడ పోతున్నది సభ్య సమాజం అనేది నాకు అర్థం. చెప్తుంటేనే నాకు సిగ్గవుతున్నది. అలవాటు లేని తత్వాలు కదా ఇవి, బట్ మాట్లాడాల్సి వస్తున్నది. ఈ దుకాణం ఓపెన్ చేసిన తర్వాత $620 మిలియన్ ఇది పొటెన్షియల్ ఆఫ్ గే డేటింగ్ యాప్. జస్ట్ ఇమాజిన్. ఇది ఎట్లయితుంది అని అంటే, ఫస్ట్ సబ్స్క్రైబర్లకు ఫ్రీ చేస్తారు, ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని నీకు ఏం పైసలు ఉండవు. సబ్స్క్రైబర్లు స్టార్ట్ అవుతారు. సబ్స్క్రైబర్లు స్టార్ట్ అయిన తర్వాత ఇక మీకు నేను డైరెక్ట్ సబ్జెక్ట్కే తీసుకోపోతా. సబ్స్క్రైబర్లు స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అని అంటే, మీకు ప్రొఫైల్ అవన్నీ చేసుకోనికే ఫ్రీ ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఫేస్బుక్లో మనం ఇట్లా మొబైల్ తీసుకొని ఇట్లా తిప్పుతూ ఉంటాం. సో ఈ స్వైప్స్ ఎన్ని ఇస్తాడంటే, ఒక 50 to 60 కొన్ని స్వైప్స్ అంటాం మనం. ఒకసారి ఒక స్క్రీన్ వస్తుంది. సో అట్లా స్క్రీన్ చేస్తే ఒకడు 20 స్వైప్స్ ఇస్తాడు, ఒకడు 50 స్వైప్స్ ఇస్తాడు, ఒకడు 90 స్వైప్స్ ఇస్తాడు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది డేటింగ్ యాప్ ఏదైతే ఉంటుందో వాడి బిజినెస్ డిస్క్రిప్షన్ బట్టి వాడు ఇస్తున్నాడు. ఇది ఇచ్చిన తర్వాత నువ్వు ఫర్దర్ స్వైప్స్ చేసి ముంగట్టుకోవాలని అంటే నువ్వు పేమెంట్ స్టార్ట్ చేయాలి. నీకు అది అలవాటు చేస్తాడు. నీకు అది అలవాటు చేసి తర్వాత నిన్న ఊబిసిలో దింపుతాడు, ఆ బురదలో దింపుతాడు. బురదలో దింపిన తర్వాత ఇక నీతో బిజినెస్ చేసుడు స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే, మీకు ఒక సపరేట్ ప్రీమియం స్వైప్స్ ఇస్తాడు. అంటే నీ పర్సనల్ డేటాని సీక్రెట్గా పెడతా, నీకు ఎక్స్క్లూజివ్ విండోలలో ఓపెన్ తీసుకొని పోతా, నీకు ఆ విండోలల్లో నీ పొటెన్షియల్కి తగ్గ క్లయింట్లను పెడతా, నీ మనసుకు దగ్గ పొటెన్షియల్ రొమాంటిక్ పార్ట్నర్లను పెడతా. నరుడా ఓ నరుడా ఏమి కోరిక, ఏరుకో ఏలుకో అని ఒక పాట ఉంటుంది కదా, అందులో ఇంకా సూపర్గా చేసిండు. ఎట్లా అంటే, అడ్వాన్స్ ఫిల్టర్స్ పెడతారు ఫోటోలు. నిజంగా నిన్న మా వాడు నాకు ఆ పిల్లగాడు ఎవరైతే నాకు ఇప్పుడు ఇది హెల్ప్ చేసిండో, ఆ పిల్లగాడు నాకు కొన్ని వీడియోస్ పెట్టిండు. అన్న అడ్వాన్స్డ్ ఫిల్టర్స్ యూజ్ చేస్తారన్న, అసలు మీరు ఇమాజిన్ కూడా చేయరన్నా. ఫేస్ని అట్లా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. స్నాప్చాట్లో కూడా ఫిల్టర్లు పనిచేయనా నాకు ఈ మాట చెప్పిండు. ఇట్లాంటి ఫిల్టర్స్ యూజ్ చేస్తారు. ఇట్లాంటి ఫిల్టర్స్ యూజ్ చేసి మిమ్మల్ని ఒక పెద్ద అసలు హ్యాండ్సమ్ చంక్ ఇక నువ్వు ఇక కంప్లీట్ గార్జియస్ అనమాట. ఈ యూజ్ చేస్తారు. అందులో మళ్ళీ బైఫర్కేషన్స్ ఉన్నాయి. నీకు హైట్ తగ్గళ్ళు నీ రొమాంటిక్ పార్ట్నర్స్ దొరుకుతారు. నీకు ఇష్టం, ఇప్పుడు నాకు పాలిటిక్స్ ఇష్టం, నాకు పాలిటిక్స్కి తగ్గట్టు కొంతమంది నా రొమాంటిక్ పార్ట్నర్స్ దొరుకుతారు. ఎడ్యుకేషన్స్కి సంబంధించిన వాళ్ళు కూడా దొరుకుతారు. అంటే ఏదొదలరు కలర్, క్రీడ్, రేస్, క్యాస్ట్, ఇంట్రెస్ట్, హాబీస్, హ్యాబిట్స్ ఏదొదలరు. ఇక దాని తర్వాత ఇంకొకటి ఏమవుతుంది అని అంటే ప్రీమియం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టిండర్ తీసుకుంటాం. టిండర్ అనేది బేసిక్ డేటింగ్ యాప్, చాలా ఫేమస్ అయింది మన ఇండియాలో. హైదరాబాద్లో కూడా చాలా ఫేమస్ అనుకుంటా ఈ టిండర్ అనేది. దాని మీదనే కొంచెం విశ్లేషణ చేసి పోతే మా టీంతోని నాకు అర్థమైంది ఏందని అంటే, ఇందులో ఒక 3 ఉన్నాయి, ప్లస్, గోల్డ్, ఇంకా ప్రీమియం అంట. అది ఒక $10 నార్మల్ ప్లస్కి, $30 మన గోల్డ్కి, ప్రీమియంకి వచ్చేసి $40 అంట. ఇక మళ్ళీ ప్రీమియంలో ఏం ఫీచర్లు ఉంటాయి దేవుడెరగా, గోల్డ్లు ఏముంటాయి భగవంతుడికి ఎరగా, ఏం ఎట్లా ఉంటాయని అన్నది నాకు అర్థమవుతుంది. అన్న లోపలికి పోయి చూస్తే మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడతా. నేను ఇలా కొన్ని మెయింటైనింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ ది గైడ్ లైన్స్, నేను కొన్ని మీకు స్క్రీన్ షాట్లు కూడా పెడతా. కంప్లీట్గా టిండర్ మీద ఒక లాసూట్ కూడా ఫైల్ అయింది 2019లో. అండ్ దే హ్యావ్ పేడ్ అరౌండ్ సమ్ 23 మిలియన్ అనుకుంటా. బికాస్ వాళ్ళు చెప్తున్న ప్లాన్స్ కంటే ఎక్కువ డబుల్ వసూలు చేస్తున్నారు, ట్రిపుల్ వసూలు చేస్తున్నారు అని చెప్పి టిండర్ మీద ఒక లాసూట్ కూడా ఫైల్ అయింది. బట్ దాని తర్వాత ఏమైంది అని అన్నది ఇక నేను డీటెయిల్గా పోలేదు, ఎందుకంటే పెద్దగా నాకు ఇది ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ కాదు. బట్ యువకులు ఎక్కడెక్కడ నాశనం అవుతున్నారని నేను చూపిస్తున్నా. తరుణ్ కపూర్ అని చెప్పి టిండర్ జిఎం ఇండియా. తరుణ్ కపూర్ ఏం మాట్లాడతారనంటే, పీపుల్ వాంట్ ఎ లాట్ మోర్ చాయిసెస్ ఇన్ దేర్ లైఫ్ దాన్ దేర్ ప్రీవియస్ జనరేషన్, బీట్ కెరియర్,
dating or marriage. On dating apps, they can express themselves freely without any judging them. కొన్ని యాప్స్ ఎట్లుంటాయంటే నా ప్రొఫైల్ని మొత్తం ఫేస్ మార్చేస్తాయి. అంటే సడన్గా నాకు ఏదో ఒక పిల్లి ముఖం వచ్చేస్తుంది, సడన్గా నాకు ఏదైనా ఒక జంతువు ముఖం పులి ముఖం వచ్చేస్తుంది, సడన్గా నా ఫేసే చేంజ్ అయిపోతుంది, ఒక కార్టూన్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ గివింగ్ యూ అవెన్యూస్. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నది. ప్రీవియస్ జనరేషన్స్కి లేని ఛాన్స్ నీకు ఇస్తున్నది. ఇలా గూగుల్ రివ్యూ తీసి చూస్తే, చిత్రగుప్త్ డేటా ఎక్స్ట్రాక్ట్ చేసి చూస్తే ఫ్రెండ్స్, 2018 డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని చూస్తే మ్యారేజ్ మ్యాట్రిమోనీ ఏవైతే మనము క్వెరీస్ వస్తాయో, మ్యారేజ్ మ్యాట్రిమోనీకి మనం పోతాం కదా క్వెరీస్కి, ఆ క్వెరీస్ 13% రెడ్యూస్ అయిపోయినాయి. ఈ డేటింగ్ యాప్లలో క్వెరీస్ మాత్రం 37% ఇంక్రీజ్ అయినాయి. ఇమాజిన్ చేయరు మీరు పోరలు ఎక్కడ పోతున్నారు. మ్యారేజ్ మ్యాట్రిమోనీలు అవసరం లేదు, డేటింగ్ యాప్లలో పోతున్నారు ఫస్ట్. బికాస్ ద డేటా స్పీక్స్. 37% ఇంక్రిమెంటల్ డేటా ఉన్నది డేటింగ్ యాప్ల మీద. మ్యారేజ్ బ్యూరోలలో, మ్యారేజ్ మ్యాట్రిమోనీలలో క్వెరీలు 13%కి వరిగిపోయినాయి. ఇవాళ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఇట్ ఈస్ ఎ న్యూ నార్మల్. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది న్యూ నార్మల్. అందులో చాలా మనం చూస్తున్నాం. ఇక నేను అందులో పోదలుచుకోలే. హోటల్స్లలో కూడా పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేదు ఎంట్రీ ఆఫ్ అన్మ్యారీడ్ కపుల్స్. ఇవాళ మనము మహిళలు అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. వూవింగ్ ఉమెన్ ఇంట్రెస్ట్లు తీసుకొని కూడా మాట్లాడితే యాజ్ పర్ ది స్టాటిస్టియా డేటా అండ్ మార్కెట్ యూఎస్ డేటా వాళ్ళు ఏమని చెప్తున్నారంటే మెన్ టెన్ టు లైక్ 77% ఆఫ్ ది ప్రొఫైల్స్. అంటే మగోళ్ళు ఏ ప్రొఫైల్ కనబడ్డా ఆడపిల్ల కనిపిస్తే చాలు ప్రొఫైల్ లైక్ చేద్దామని చెప్పి ఈ డేటింగ్ యాప్లలో 77% లైక్ చేస్తారు. బట్ ఉమెన్ ఆర్ వెరీ చూజీ ఇన్ దేర్ సెలెక్షన్. దే ఓన్లీ లైక్ 7% ఆఫ్ ది ప్రొఫైల్స్. అండ్ ఇది ఫేక్ డేటా ఉండకుండా దీని మీద తర్జన భర్జన చేసి క్వాలిటీ ప్రొఫైల్స్ ని తీసుకురానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత క్వాలిటేటివ్ గా పనిచేస్తున్నాయి టు గెయిన్ దిస్ క్వాంటిటీ అనాలిసిస్ ఆఫ్ ఇన్కమ్. మీరు అర్థం చేసుకోండి, ఇమాజిన్ చేయండి. ఇవాళ టిండర్ అనే కంపెనీ ఎట్లయిపోయిందని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరు నచ్చిండ్రు, అది ఎస్సా నోనా నేను నోరుతో కూడా చెప్పనక్కర్లేదు. సిగ్నల్స్ ఎట్లయిపోయినాయి అంటే, నేను రైట్ స్వైప్ చేసింది అనుకో ఇట్ ఎస్, నేను లెఫ్ట్ స్వైప్ చేసింది అనుకో ఇట్ ఈస్ నో. ఇట్స్ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ సేయింగ్ ఎస్ అండ్ నో. జనరేషన్స్, ద జనరేషన్ జీ. వెనకటికి అంటే జనరేషన్ జీ అని అంటే ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నా, మన వెనకటి జనరేషన్స్ ఉండే ఆల్ఫా అంటారు, బీటా అంటారు, ఇప్పుడు జీ జనరేషన్ అని అంటున్నాము. ఇక నెక్స్ట్ ఏం జనరేషన్ అంటాము, ఏడికోయి చూస్తాము. విశ్లేషకులు ఏమంటారో చూడండి. శృతి గుప్తా, ఆక్యుపిడ్ ఇండియా, ఓకే క్యూపిడ్ అనే ఒక యాప్ ఉన్నది. వాట్ మే హ్యావ్ బీన్ ఏ ప్లేస్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆర్ క్యూరియాసిటీ జస్ట్ ఫ్యూ ఇయర్స్ అగో హ్యావ్ నౌ బికమ్ ఏ సోషల్లీ యాక్సెప్టబుల్ అవెన్యూ ఫర్ ఫైండింగ్ రిలేషన్షిప్స్. శృతి గుప్తా, బ్రాండ్ మేనేజర్, ఓకే క్యూపిడ్ ఇండియా మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, వెనకటికి పెళ్లిలైన వాళ్ళు కూడా ఇట్లాంటి ఏదైనా ఎవరితోనైనా మాట్లాడాలన్నా లేకపోతే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలన్నా కొంచెం జరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేది. బట్ ఇట్ హెస్ బికమ్ ఎ న్యూ అవెన్యూ అండ్ ఎ న్యూ నార్మల్ టుడే. వై షుడ్ వి నాట్ ఎంకరేజ్ దిస్? బికాస్ ది సెలెక్షన్ ఆఫ్ ప్రొఫైల్స్ హావ్ బికమ్ వెరీ లాజికల్ అండ్ ఫ్యూ జెండర్స్ హావ్ బీన్ వెరీ మ్యాజికల్ ఇన్ ఇన్వెస్టింగ్ మనీ. డేటింగ్ యాప్స్ ఆడికి ఆగిపోలే ఫ్రెండ్స్. అసలైన సిసలైన మజా ఇప్పుడు ఈడు ఉంటుంది. క్యూపిడ్ టార్గెట్ ఇయాలి ఎట్లున్నదని అంటే, ఇండియా ఇస్ ది 5th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డేటింగ్ యాప్ మార్కెట్ ఇన్ ది గ్లోబల్ సినారియో వరల్డ్. ఇండియా ఇస్ ద 5th ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సినారియో. ద గ్రోత్ ఆఫ్ ఇండియా ఏదైతే ఇండియాలో ఏదైతే గ్రోత్ ఉన్నదో గ్లోబల్ యావరేజ్ కంటే 12% ఎక్కువ ఉన్నది. ప్రపంచ స్థాయిలో ఈ డేటింగ్ యాప్లది మన భారతదేశంలో 12 స్థాయి కంటే ఎక్కువ పొటెన్షియల్ ఉన్నది అని అట్లనే పెరుగుతున్నది అని చెప్తున్నారు విశ్లేషకులు. నేనంటలేను, క్యూపిడ్ టార్గెట్ చెప్తున్నా. ఇండియన్ కన్సూమర్స్ $9.9 మిలియన్ ఇప్పటిదాకా స్పెండ్ చేసిండ్రు 2022 వరకు. అదే మనం లాస్ట్ ఇయర్ కి ఇట్లా తీసుకొని సేమ్ పీరియడ్ కి ఇట్లా కంపేర్ చేసి చూస్తే 2022 కంటే ముందు అంటే 2021 అబ్స్ట్రాక్ట్ డేటా తీసుకుంటే అప్పుడు $4.5 మిలియన్ ఖర్చు అయింది. అది డబుల్ అయిపోయింది ఒక 1 year లా. $9.9 మిలియన్ కి వచ్చిందంటే ఎంత పొటెన్షియల్ ఉన్నదో చూడండి. ఈ డేటింగ్ యాప్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఎట్లా అయిపోయింది అని అంటే, దే హ్యాడ్ వర్క్డ్ ఫర్ మనీ అండ్ యాప్ పర్చేస్. ఇప్పుడు పోరలకు ఎట్లయిపోయింది అని అంటే సడన్ గా స్వైప్స్ ఒక 20-30 దొరుకుతాయి. అందులో మజా మస్కరాపనా దొరికిపోతుంది. మస్కరాపనా దొరికిపోగానే వీడు స్వైప్స్ ఆపేస్తాడు. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ ఫ్రీ, ప్రొఫైల్ జనరేషన్ ఇస్ ఫ్రీ. బట్ అటు పైసలు ఎట్లా సంపాదించుకోవాలి? ఇట్లాంటి దాంట్లో యాడ్లు వేయాలనంటే కూడా వెనకకు ముంగటికి అవుతాడు ఎవడన్నా. బట్ పొటెన్షియల్ ఆఫ్ ది బిజినెస్ ఎంత ఉందో చూడండి. ఇప్పుడు మేము మాసుంటో లేదన్నా ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ కి రండి అంటే రారు. బికాస్ ఇక్కడ యూత్ చాలా అట్రాక్టెడ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా యాడ్ వాడు చూడాల్సిందే. కాబట్టి పొటెన్షియల్ అంత పెద్దగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఇయనిక ప్రయత్నం చేస్తారు. ఈ బిజినెస్ ఈ రకంగా పోతున్నది. నేను చెప్తుంటే సిగ్గైతుంది. లవ్ మీట్స్ బిజినెస్. ఇవాళ ప్రేమ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. మేకింగ్ లవ్ హ్యాస్ బికమ్ ఏ బిజినెస్. నిజంగా చెప్పాలంటే వ్యభిచారం ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రాస్టిట్యూషన్. అండ్ హౌ వీ హ్యావ్ ఏ కంట్రోల్ ఆన్ దిస్ ప్రాస్టిట్యూషన్? ఈ వ్యభిచారానికి మనం ఇలా ఆడోళ్ళు ఉన్నారు, మగోళ్ళు ఉన్నారు. అది చూడుండ్రీడా
మొగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ అదే $620 million ప్రొజెక్షన్. ఇవే న్యూస్ పేపర్లలో రావు, చిట్టాలు ఇప్పాల్సి వస్తుంది. మనం ఇలా ప్రేమ అనేది ఒక బిజినెస్ అయిపోయింది. ఇలా బంబుల్ ఇండియా తీసుకొని మనం డేటా మాట్లాడితే ఫ్రెండ్స్, ఇయర్ ఆన్ ఇయర్ 200% గ్రోత్ ఉన్నది ఇండియాలో బంబుల్. నేను బంబుల్ గురించి ఒకటే మాట్లాడుతున్నా. ఇక్కడ ట్యాంగో ఉన్నది, టిండర్ ఉన్నది, ఓకే క్యూపిడ్ ఉన్నది, ఒకటా రెండా ఇక పేర్లు మస్తున్నాయి. ఇక నేను బంబుల్ డేటా తీసుకొని మాట్లాడినా ట్యాంగోలు ఇంకా ఖతర్నాక్ నడుస్తున్నాయని చెప్తారు. నాకు స్క్రీన్ షాట్లు పెట్టిరు పోరలు. ఇయర్ ఆన్ ఇయర్ 200% గ్రోత్ ఏ దందలలో ఉన్నది మీరు చెప్పండి. ప్రభుత్వం ఈడ కన్నేసి పెడుతున్నదా? పాన్ సైట్స్ బ్యాన్ చేసిర్రు, ఫైన్. కొంచెం చెక్ పెట్టడం స్టార్ట్ చేసింది ప్రభుత్వం, ఫైన్. యువతను ఒక ఫోకల్ పాయింట్లకు తీసుకురానికి ప్రయత్నం చేస్తుంది, నాట్ ఫ్రమ్ డీవియేటింగ్ దేర్ సబ్జెక్ట్స్. ఎడ్యుకేషన్ ఉండాలా. మన పూర్వీకులు కూడా కామసూత్ర అని చెప్పి మాట్లాడినరు. బట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఆఫ్ వాట్? జిందగీ మొత్తం అదే మాట్లాడుకుంటా కూర్చున్నాడు కాదు. ఇట్ ఈస్ అ సైన్స్. దాన్ని కూడా ఒక శాస్త్రోక్తంగా పరిచయం చేసింది మన సనాతనం వెనకటికి. బట్ ఇవాళ అదొక ఎక్స్పెరిమెంటేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. నా బాధ అది. ఇట్ హెస్ బికమ్ ఎ ఫన్. ద పయస్ రిలేషన్షిప్ హాస్ బికమ్ ఎ ఫన్. పవిత్ర బంధం ఇవాళ ఒక వ్యభిచార బంధం అయిపోతుంది. అది నా బాధ. యువత వాళ్ళ లైఫ్లో కాన్సన్ట్రేట్ అయ్యి సెటిల్ అయ్యే లోపల దే ఆర్ ప్రోన్ టు ఆల్ దీస్ థింగ్స్. ఇది ప్రాబ్లం. ఇవాళ బంబుల్స్ ఎంట్రీ టు ఇండియా వచ్చుడే 1 yearలా 20 million యూజర్స్ టు 40 million యూజర్స్ అయింది. 6 నెలల నుంచి కొట్టించుకుంటున్నాం. ఇడ 150,000 సబ్స్క్రైబర్లు కాలే మాకు. ఇంత కొట్టించుకొని ఇంత డేటా తీసుకొని వచ్చి ఇంత టీం పనిచేస్తుంది మనకు. 150,000 సబ్స్క్రైబర్లు కాలే మనకు. ఇంత మాట్లాడుతుంటే, ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతుంటే 1 yearలా 20 million నుంచి 40 million సబ్స్క్రైబర్స్ అయినరు. ఎక్కడికి? బంబుల్కి. ఇది ఇంకా హైలైట్ ఏంటంటే మెట్రో సిటీస్ కంటే ఎక్కువ Tier 2 cities ఎక్కువ ఉన్నదంట. Tier 2 cities ఎక్కువ ఉన్నదంట. స్వైప్ రైట్ ఫర్ గ్రోత్ అని మాట్లాడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, అకార్డింగ్ టు ది స్టాటిస్టియా డేటా, ద ఆన్లైన్ డేటింగ్ సెగ్మెంట్స్ టర్న్ ఓవర్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ 783 million by 2024 and 450 million in 2021. 2021లా 454 million పోతుంది. 2024 ఎండుకు వచ్చేసరికి 783 million ఉంటుంది అని చెప్పి వెనకటికి వీళ్ళు డేటా రాసిండ్రు. డేటింగ్ యాప్స్ రీచ్ ఈస్ 2.2% ఆఫ్ ది ఇండియాస్ టోటల్ పాపులేషన్. ఇప్పటికీ పెనట్రేషన్ ఎంత ఉంది అంటే 2.2%. 2024 ఎండుకు వచ్చేసరికి 3.6% ఆఫ్ ది పాపులేషన్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే రఫ్లీ 20 million ఇండియన్స్ యూజ్డ్ డేటింగ్ యాప్స్ ఇన్ జస్ట్ 5 years ago. 2023 అబ్సల్యూట్ డేటా తీసుకొని మాట్లాడితే 293% ఇంక్రిమెంటల్ అయింది మన ఇండియాలో ఈ డేటింగ్ యాప్ యూసేజ్. మెట్రోల కంటే ఎక్కువ టైర్ సిటీస్లలో ఉన్నది. 70% ఆఫ్ ది యూజర్స్ Tier 2 cities నుంచి ఉన్నారు, మెట్రోస్ కంటే ఎక్కువ అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను వెనకటికి కూడా పెట్టిన లవ్, లాఫ్టర్ అండ్ లాంగివిటీ. ఇక్కడ ప్రేమించాలా, నవ్వాలా, ఇది రిలేషన్షిప్ ఏడదాకా పోతుంది అంటే నాకు సమజ్ అయితే లేదు. ఇది రెవెన్యూ పరంగానే తీసుకోవాలా అని చెప్పి చూసి నేను ఇక్కడ మాట్లాడితే, రెవెన్యూ ఇన్ ది డేటింగ్ సర్వీసెస్ మార్కెట్ ఈస్ ప్రొజెక్టెడ్ టు రీచ్ 397 million in 2023 వరకే ప్రొజెక్షన్. ఆల్రెడీ మనం డేటా పెట్టుకున్నాం కాబట్టి ఇక నేను పోతలేను. ఇండియా విల్ బికమ్ ది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ డేటింగ్ సర్వీసెస్ బై 2027. ప్రపంచానికే ఒక డేటింగ్ సర్వీసెస్ది ఏదైనా హబ్ అవుతుంది అని అంటే సెకండ్ లార్జెస్ట్ మన భారతదేశం అని చెప్పి చెప్తున్నారు. ఇన్ 2023 ఇండియా విల్ స్పెండ్ ఆల్మోస్ట్ $40 million. $400 million. ఇక ఎన్ని సూనాలు యాడ్ చేసుకుంటారో, దేంతో మల్టిప్లై చేస్తారో చేసుకోండి. ఇది జస్ట్ 4 years డేటాలా మనం మాట్లాడితే ఈ కథ కార్ఖానా. ట్యాంగోలో నుంచి మనం కొంతమందిని తీసుకొని చూస్తే ఎట్లా నడుస్తాయి స్క్రీన్ షాట్లు అంటే చూడుండ్రి. నేను కొన్ని మొకాలు గీకాలు అన్ని కట్ చేసిన. డాల్ తెలుగు 121 వీడియో कौन रे तू అని అంట. బ్రో హ్యావ్ ఏ గ్రూప్ ఇన్ ట్యాంగో విత్ ప్రీమియం తెలుగు గర్ల్స్ అండ్ హిందీ గర్ల్స్ వీడియోస్, దట్ వై ఐ సెండ్ యూ. నా దగ్గర మంచి పోరీలు ఉన్నారని చెప్తున్నాడు వాడు చాటింగ్లా. జబర్దస్త్ ఉన్నారు, మీరు రండ్రి. ఎవరున్నారు ఫోటోలు పెట్టని చాటింగ్ నడుస్తున్నది ఆడ పోరలేదు. ఈ స్క్రీన్ షాట్లు తీసిరు మన టీం. ఆడ చూడుర్రు. ఈడ మీకు డైమండ్ కనిపించి ఉంటుంది. 3.28 million, సుమారు 11,000 ఫాలోవర్లు, 13 ఫ్యాన్లు. ఈ డైమండ్లు ఏందని అంటే కాయిన్స్ అంటారు. వీటిని కాయిన్స్ అంటారు. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టిన ఈ డేటా 500 కాయిన్లకు 250 రూపాయలు, 1000 కాయిన్లకు 500 రూపాయలు, 1000 మళ్ళా 2000 కాయిన్లకు 1000 రూపాయలు. అట్లా ఒక స్టాటిస్టిక్స్ ఉన్నది. ఇక్కడ 97,000 రూపీస్ అంటే 97,000 రూపాయలు కడితే నీకు 2 లక్షల కాయిన్లు వస్తాయేమో. యూనిట్ 10, 100,000, 2 లక్షల కాయిన్లు వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, నీకు ఒక సర్వీస్ కావాలా. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ నార్మల్గా ఫోన్లో అది జాతి రత్నాల్లో మాట్లాడతారు. నువ్వు చెప్పు, ఇంకా నువ్వు చెప్పు. అది కాకుండా నీకు ఇంకా ఎక్కువ సర్వీస్ కావాలంటే కాయిన్లే. యువతను ఎట్లా తీసుకొస్తున్నారు అని అంటే
ఈ కాయిన్లది పెట్టి, ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, కొంచెం జర నా హెల్త్ సెల్డమ్ లైట్గా దగ్గుంది. ఈ కాయిన్స్ ఇచ్చి అలా నంబర్ కూడా ఇచ్చిండ్రు వాళ్ళు. ఆ నంబర్ ఉంది నా దగ్గర ఇప్పుడు. ఆ నంబర్కి కాల్ చేయని కాయిన్ చేస్తా, నువ్వు చాట్ చేసుకో, ఇక ఇష్టం వచ్చినట్టు చేసుకోనని. ఉద్యోగాల కోసం వచ్చిన యువకులను హోటల్ రూమ్లలో తీసుకొని వచ్చి వాళ్ళకు షార్ట్ టర్మ్ మనీ అలవాటు చేసి ఇది వాళ్ళ బిజినెస్ ట్రెండ్ చేసేసి ఫటాఫట్ ఏమున్నది గిట్లా చేస్తే అయిపోయింది కదా, పైసలు వస్తాయి కదా, లక్షల కోట్ల దందలు నడుస్తున్నాయి. వాళ్ళు కూడా మానం అభిమానం రెండు అమ్ముకొని పనిచేస్తున్నారు. ఇంకా లేటెస్ట్ ఏందనంటే ఈ వీడియో చేసేటప్పుడు రికార్డ్ చేస్తారు, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు, ఇచ్చే పైసలు కూడా ఇయ్యరు. ఇట్లాంటి కథలు కూడా నడుస్తున్నాయి. ఈ బాధితులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. చిత్రగుప్త వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తుంది. నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, మీకు ఎవరైనా బాధితులు ఉంటే నేను లీగల్ పర్స్పెక్టివ్లు ఉంటా కాబట్టి ఖచ్చితంగా నేను నా లాయర్లను కూడా అడిగిన, దీని మీద మీకు ఏమైనా కేసులు వచ్చినాయా బ్రదర్, ఇట్లాంటివి ఏమన్నా మీరు విన్నరా అని చెప్పి మాట్లాడితే నాకు ఒక లాయర్ ఒక కేసు చెప్పిండు రీసెంట్గా. నేనే ఇది కొట్లాడుతున్న గిరీష్ అని. అరే 65 సంవత్సరాలు ఉన్నోడికి డేటింగ్ యాప్ కావాల్సి వచ్చింది. సో స్టోరీ ఉండ్రి, నేను సిగ్గిడిచి చెప్తున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా కుటుంబాలకు అందరికీ. 65 సంవత్సరాలు ఉన్న ఒక ముసలాయనకో, లేకపోతే ఇసలు ముసలాయన అన్న, నేను ఇసలు బ్యాటరీ డిశ్చార్జ్ కాలేదేమో కానీ 65 సంవత్సరాల ముసలోడికి డేటింగ్ యాప్ కావాల్సి వచ్చింది. డేటింగ్ అసభ్యంగా చాటింగ్ చేసిండు. అసభ్యంగా డేటింగ్లో చాట్ చేసుకుంటే ఇక వాళ్ళు ఉంటారు కదా అక్కడ పక్కోళ్ళు, ఆ స్క్రీన్ రికార్డింగ్ అంతా చేసిండ్రు. స్క్రీన్ రికార్డింగ్ అంతా చేసి వాట్సాప్లో పంపి పైసలు వేస్తావా లేకపోతే ఇది బయట పెట్టాలా, సోషల్ మీడియాలో పెట్టాలా? ఆ ముసలోడు పెట్టుకో, నేను పోలీసులకు ఏమని ఇస్తావు, పోలీసులకు కంప్లైంట్ భయపడ్డాడు, అడ్వకేట్ని అడిగిండు. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, నువ్వు పోలీసులకు కంప్లైంట్ ఇస్తావు, ఫలానా చేస్తావు, నన్ను పాగాలు బనాస్తావు, వీళ్ళని పాగాలు బనాస్తావు, నేను కాదు నా ఫేస్ని మార్ఫింగ్ చేసి ఆడ పెట్టినరు అని చెప్తావు. అరే మీ కుటుంబ సభ్యులు చూసుకున్నప్పుడు మీ చుట్టుపక్కల రూమ్లు ఏమున్నాయో తెలిసిపోతుంది కదా, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఏముంటుందో, ఎవడి ఇల్లు గురించి వానికి తెలుస్తుంది కదా. ఇప్పుడు ఒక దగ్గర ఇప్పుడు ఈ రూమ్లో వార్ రూమ్లో మేము ఇది చేస్తున్నాము అని అంటే మా వాడు ఒక వీడియో కాల్ మాట్లాడిందంటే ఎస్ ఇది మా వార్ రూమ్ అని నేను గుర్తుపడతాను. ఎందుకనంటే నా అటాచ్మెంట్ ఉంటుంది నా ఇల్లుతో. నీ కుటుంబ సభ్యులు చూసినప్పుడు గుర్తుపట్టరా? అది ఎట్లా ఫేస్ చేస్తావు అని అంటున్నా. నాకైతే ఇది చాలా ఎంబారెసింగ్ ఉంటుంది అని అంటున్నా. మళ్ళీ నేను అట్లున్నానా నాకు తెలియదు కానీ ఎట్లా ఎంబారెసింగ్, ఎట్లా పోతావు నువ్వు అని అడుగుతున్నా నేను. ఇగో ఇట్లాంటి కేసు మంచి బకరాలను పట్టుకొని పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారట చెప్తుంటే, లాయర్లతో మాట్లాడుతుంటే నాకు ఇట్లాంటివి వస్తున్నాయి. డైవర్సులు కూడా అయినాయి పాపం, మంచి పచ్చని సంసారాల. పిల్లలైతే చేతుకు రాకుండా పోతున్నారు. అందుకే అట్లీస్ట్ నేను ఇక అడల్ట్స్ గురించి నేను మాట్లాడలేను. అట్లీస్ట్ నేను ఆ పేరెంట్స్ పక్కన నిలబడతా, ఆ తల్లిదండ్రుల పక్కన నిలబడతా. మొబైల్ అనే ఈ పొటెన్షియల్ వెపన్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయరు ఫ్రెండ్స్. మొబైల్ అనే ఈ పొటెన్షియల్ వెపన్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయరు. దయచేసి ఏం జరుగుతుందో మీ పిల్లలతో టైం స్పెండ్ చేసుడు స్టార్ట్ చేయండి. అగ్రీడ్, ఈ రోజులల్లా మనకున్న తలకాయ నొప్పులకు టైం స్పెండ్ చేయలేకపోతామొచ్చు, బట్ చేతులు జోడించి దండం పెడతా, విచ్ ఇంక్లూడ్స్ మీ యాజ్ అన్ ఇండివిజువల్. వీ నీడ్ టు స్పెండ్ టైం విత్ అవర్ చిల్డ్రన్. వీ నీడ్ టు గివ్ దెమ్ దేర్ కంఫర్ట్. అలాగ కంఫర్ట్ ఇవ్వాలా. ఏం జరుగుతున్నది ఈ సొసైటీలా, నువ్వు బయటికి వెళ్ళంగానే ఇట్లాంటి ముచ్చట్లే ఉంటున్నాయి బయట. ద వరల్డ్ ఈజ్ వెరీ ఫాస్ట్. ప్రపంచం ఒక సూపర్ డూపర్ ఫాస్ట్లో పోతున్నది. మనం ఇంట్లో గడపలకు రాగానే ఏ ఆర్థడాక్స్లకు వచ్చినారా నాయన, మా ఇంటికి రాగానే పంచాయతీలు ఇట్లా నడవయ్యి అని అంటారు. గాపోరలే బయట దిందహాడే కత్తారు నాకుంటారు, చిందందని అని పనులు చేస్తారు. కంఫర్ట్ ఇవ్వండి. ఈ జనరేషన్ జీకి అట్లీస్ట్ మనం ఒక మెట్టు తక్కువైనా సరే వాళ్ళతో డిస్కషన్ స్టార్ట్ చేయండి. తల్లిదండ్రులే మాట్లాడు షురూ చేస్తే కొన్ని టాపిక్లల్లా ఓపెన్గా నాకు తెలిసి ఏ కుటుంబం కూడా సర్వనాశనం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆ లవ్ జిహాద్ కూడా అది. తండ్రి అనేటోడు ఒక హీరో ఆడపిల్లకు, తండ్రి అనేటోడు ఒక హీరో. ద మోర్ కంఫర్ట్ ద ఫాదర్ గివ్స్ టు ఎ గర్ల్ చైల్డ్, ద మోర్ కంఫర్ట్ విల్ బి ది గర్ల్ చైల్డ్. అంత భద్రత భావం ఆమెకు ఉంటుంది. పోరాడే శక్తి తన లోపల పెరుగుతుంది. నా హీరో నా అయ్యా, ఫస్ట్ హీరో అయ్యనే ఏ ఆడపిల్లకైనా. మొగోళ్ళది పక్కకు పెడదాం, మొగోళ్ళది జెర్సే పక్కకు పెడదాం. నాకు 2 కూతుర్లు పుట్టినప్పుడు నాకు ఒక బాస్ ఉన్నాడు, ఆయన పేరు కూడా చెప్పమంటే చెప్తా, నా గురువు గారు లెక్కనే ఆయన, రాజేంద్ర ప్రసాద్ గారు అని అంటారు. గిరీష్ నీ లైఫ్ సెటిల్ అయిపోయిందిరా, 2 కూతుర్లు పుట్టిన నీకు అని అన్నాడు. ఐ ఫీల్ ప్రౌడ్. బట్ ఈవెన్ నేను ఆ పేరెంటింగ్ కరెక్ట్గా చేయాలి. ఈవెన్ ఐఎమ్ ఏ పేరెంట్. నరుడా ఏమి కోరిక కాదు, ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా?